హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఫ్రెండ్స్ పల్లె రైతు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. అయితే ఈ పత్తులు వెళ్ళినప్పటి నుంచి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ పొలాలల్లా చేన్లల్లా అసలు చెట్లు లేకుండా మొత్తం నరికేసి అసలు దూరాలు లేకుండా గట్లు లేకుండా మొత్తం సాఫ్ చేసి పారేస్తారు ఫ్రెండ్స్. ఒక్క చెట్టు కూడా ఉంచలేరు ఫ్రెండ్స్ చేన్ల పంట. ఒకప్పుడు మన తాతల కాలంలో, మన తండ్రుల కాలంలో ప్రతి చేన్ల గట్టు మీద ఒక చెట్టు పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఏదైనా చెట్టు, ఏప చెట్టు కావచ్చు, చింత చెట్టు కావచ్చు, మామిడి చెట్టు కావచ్చు, కానుగ చెట్టు కావచ్చు, ఏదో ఒక చెట్టు. ఎందుకంటే నీడ కొరకు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పత్తులు పెట్టుడు ఎప్పటి నుంచి సురు చేసినరో మన తెలంగాణలో, అప్పటి నుంచి చెట్లు మొత్తం నరికెత్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ చెట్టు నీడకు పత్తి వెళ్తలేదు, ఇంత జాగా అట్టిగా పోతుంది అంటాను, చెట్లు మొత్తం కొట్టేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా చేనులో ఒక చెట్టు ఉన్నది, ఏప చెట్టు. ఈ చెట్టు మా తాత పెట్టండి ఫ్రెండ్స్. ఈ చెట్టుతోటి మా చుట్టుపక్కల దాదాపు 20 ఎకరాల 30 ఎకరాల జాగలలో ఒక్క చెట్టు లేదు ఫ్రెండ్స్. ఈ 30 ఎకరాల మా చుట్టుపక్కల ఒక్క చెట్టు కూడా లేదు ఫ్రెండ్స్. దూరం ఉన్నాయి ఫ్రెండ్స్, చెట్లు అన్నీ దూరం ఉన్నాయి ఫ్రెండ్స్. చెట్లు మొత్తం దూరం ఉన్నాయి. ప్రతి ఒక్కరి చుట్టుపక్కల చేనుల వాళ్ళందరూ మా చేను దగ్గరకు వచ్చి ఎండపూట కూర్చొని అన్నం తింటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాంతంలో ఒక్క చెట్టు కూడా కనిపించలేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక్క చెట్టు కూడా లేదు ఫ్రెండ్స్. ఈ చెట్టు ఒక్కటే ఉన్నది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు ఎండకు అన్నం తింటారు. ఎండాకాలం మీద ట్రాక్టర్లు నడిపేట వాళ్ళు ఇక్కడ కూర్చొని అన్నం తింటారు ఫ్రెండ్స్. పత్తి ఏరేటప్పుడు కూడా ఈ చెట్టు కిందకి వచ్చి అందరు కూర్చొని అన్నం తింటారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చెట్లు పెంచండి ఫ్రెండ్స్. చెట్ల వల్ల చాలా లాభం ఉంటుంది. చెట్లు లేనిది వర్షాలు పడాయి, మనకు అడవులన్నీ అంతరించిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్క చెట్టుని పెంచండి ఫ్రెండ్స్. చెట్లు పెంచితే మనకు మంచి గాలి, ఆక్సిజన్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రాణం కూడా ఎండకు పోయి చల్లకుండా కూర్చుంటే ఆ ఏప చెట్టు కింద, ఇది ఏప చెట్టు ఫ్రెండ్స్ మాది, పానము లేచి వచ్చినట్టు అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఏప చెట్టు కింద కూర్చుంటే హాయిగా అనిపిస్తుంది పానం. ఎండకు ఎడ్లు, గొడ్లు, మేకలు అన్నీ కూడా దాని దగ్గర పోయి ఉంటాయి ఫ్రెండ్స్. ఎండాకాలంలో ఈ చెట్టు కింద మంచి గట్టు మీద పెట్టినాం ఫ్రెండ్స్. అట్లనే ఉన్నది ఆ ఏప చెట్టు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ చేనులల్లో ఒక్క చెట్టుని పెంచుకోండి ఫ్రెండ్స్. ఒక్క చెట్టు ఉన్నా మీకు మంచిగా ఎక్కువ చెట్లు పెంచండి, మీకు వీలైనన్ని చెట్లు పెంచండి. కానీ ఒక్క చెట్టు అయినా ఖచ్చితంగా పెంచుకోండి ఫ్రెండ్స్. దానివల్ల మంచిగా మీకే నీడ ఉంటుంది. చేనుకు పోయినప్పుడల్లా దాని కింద కూర్చోవచ్చు, పని లేనప్పుడు కూర్చొని అన్నం తినడానికి, ఎడ్లు కట్టేయడానికి, కసలం పెట్టుకోవడానికి, కైకిలోలు కూర్చోవడానికి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చెట్లు పెంచండి ఫ్రెండ్స్. అడవులు అన్నీ అంతరించిపోతున్నాయి. మనమన్నా ప్రకృతికి సాయం చేద్దాం ఫ్రెండ్స్. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఒక్క చెట్టు కూడా లేదు. ఒక్క చెట్టు ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఈ చుట్టుపక్కల ఒక్క చెట్టు కూడా లేదు ఫ్రెండ్స్. ఎక్కడో ఊర్లో ఉన్నాయి చెట్లు. ఈ పక్కల ఒక్కడిగా నాకు అనిపిస్తుందా ఫ్రెండ్స్? మీకు చూడండి, ఒక్క చెట్టు అని కనిపిస్తుందా? ఒక్కడ కూడా లేదు. ఊర్లో ఉన్నాయి తప్ప చేనులలో ఒక్క చెట్టు లేదు ఫ్రెండ్స్. కాబట్టి చెట్లు పెంచండి ఫ్రెండ్స్. మనకు మంచి లాభం ఉంటుంది. ఎండ వాన అన్నిటికీ మన చెట్టు కాపాడుతుంది ఫ్రెండ్స్. మనం చేనులో ఉన్నప్పుడు బాగా ఎండ కొట్టినప్పుడు పోయి ఒక అర్ధగంట సేపు, గంట సేపు చెట్టు కింద కూర్చోవచ్చు, పండుకోవచ్చు, మనకు రిలాక్స్ కావచ్చు ఫ్రెండ్స్. చెట్టు లేకపోతే ఎటు ఉరుకుతాం ఫ్రెండ్స్. వర్షం కొట్టినా కూడా చెట్టు కిందకి ఉరుకుతాం, వాన కొట్టినా కూడా చెట్టు కిందకి ఉరుకుతాం. చెట్టు అంతా కాపాడుతుంది ఫ్రెండ్స్ మనం కదా. కాబట్టి చెట్టుని పెంచండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.